హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో ఆన్ స్మాల్ అనౌన్స్మెంట్, మార్చ్ 2 నుంచి మన న్యూ ఆన్లైన్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తామండి. కంప్లీట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఇంక్లూడింగ్ ఆల్గో ట్రేడింగ్ కూడా మీరు నేర్చుకోవచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ బ్యాచ్ లో జాయిన్ అవుతున్న ఫస్ట్ 10 పీపుల్ కి 40% డిస్కౌంట్ ఇస్తున్నాం. సో సీరియస్ పీపుల్ కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీరు ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది మెయిన్ టాపిక్. సో ఫస్ట్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇఫ్ యూ కెన్ సీ, ఈ రోజు మన మార్కెట్ లో గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది విట్నెస్ చేస్తాం. ఈవెన్ దో మార్కెట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చినప్పటికీ ఫస్ట్ ఒక స్ట్రాంగ్ అప్ మూవ్మెంట్ ఇచ్చింది అండ్ ఆఫ్టర్ దట్ మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ ఒక కరెక్షన్ మోడ్ లోకి అయితే వచ్చేస్తుంది. సో ఈ రోజు మార్కెట్స్ పాజిటివ్ రియాక్ట్ అవడానికి మేజర్ రీజన్ లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ మోర్ ఓవర్ నిన్న మాట్లాడుకున్నట్టు మార్కెట్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చినాయి అండ్ స్లైట్ గా ఓవర్ సోల్డ్ రీజన్ కి వెళ్ళింది కాబట్టి ఒక రికవరీ ర్యాలీ అనేది విట్నెస్ చేసాం. కానీ ఆ రికవరీ సస్టైన్ అవ్వలేదు. ఇక్కడ ఓవరాల్ గా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రీసెంట్ డేస్ లో మార్కెట్స్ హైయర్ లెవెల్స్ కి వెళ్ళినప్పటికీ మనకి ఇమీడియట్ గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. సో దానికి రీజన్స్ కూడా మనం డైలీ మాట్లాడుకున్నాం. జియో పొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు అండ్ టాక్స్ టారిఫ్ ఇష్యూస్ అవ్వచ్చు. ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల మన మార్కెట్స్ లో స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ విట్నెస్ చేయలేకపోతున్నాం. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నాం. బట్ బిఫోర్ దట్ కొన్ని ఇంపార్టెంట్ డేటా పాయింట్స్, కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడుకోబోతున్న న్యూస్. సో ఈ రోజు మనకి ఎన్ఎస్సి నుంచి ఒక అప్డేట్ వచ్చిందండి. ఎన్ఎస్సి కి రిలేటెడ్ గా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ని ఆల్రెడీ లాంచ్ చేశారు. ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ వల్ల యూజ్ ఏంటంటే ఈవెన్ ఇండియాలో ఉన్న మనం నథింగ్ బట్ ఇండియన్ రీటైలర్స్ కూడా అదర్ కంట్రీలో ఉన్న స్టాక్స్ అదర్ కంట్రీలో ఉన్న ఈటీఎఫ్స్ లో కూడా చాలా ఈజీగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి ఇప్పుడు జనరల్ గా మనకున్న డిమాట్ అకౌంట్స్ లో మనం ఇన్వెస్ట్ చేయగలిగితే లీగల్ గా ఓన్లీ మన ఇండియన్ కంపెనీస్ ఆర్ మన ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అనే కంపెనీస్ లోనే ట్రేడ్ చేయగలం. అంతేగాని వేరే కంట్రీలో ఉన్న స్టాక్స్ మనం చేయలేం. బట్ ఇప్పుడు ఎన్ఎస్సి తీసుకొచ్చిన ఎన్ఎస్సి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ద్వారా మనం వేరే కంట్రీలో ఉన్న స్టాక్స్ లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఓన్లీ యూఎస్ మార్కెట్ సంబంధించిన కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయగలం. విత్ ఇన్ 6 months లో ఈ ఎన్ఎస్సి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ద్వారా మోర్ దాన్ 30+ కంట్రీస్ లో మనం ఆ కంట్రీ సంబంధించిన ఈక్విటీస్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఎక్స్చేంజ్ 21 hours వర్కింగ్ ఉండబోతుంది. అండ్ ఈ ఎక్స్చేంజ్ లో మనం ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా డాలర్స్ లోనే చేస్తాం. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే వీటికి ఎస్టిటి చార్జెస్ కూడా ఉండదు. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ చార్జెస్ అండ్ కమ్యూనిటీ ట్రాన్సాక్షన్ చార్జెస్ కూడా ప్రెసెంట్ అయితే ఎగ్జామ్షన్ ఉన్నాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అప్డేట్ అండి. కాకపోతే ఇవి మన జనరల్ గా మన ట్రెడిషనల్ యూస్ చేసే మన డొమెస్టిక్ బ్రోకర్స్ అయితే చేయలేం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జెరోదా, ఎల్ఎస్ బ్లూ ఇలాంటి బ్రోకర్స్ లో మనం రెగ్యులర్ యూస్ చేసే డొమెస్టిక్ బ్రోకర్స్ లో మనం అదర్ కంట్రీ స్టాక్స్ లో బై చేయలేం. వీటికి కొన్ని అదర్ బ్రోకర్స్ ఉన్నాయి లైక్ ఆనంద్ రతి, ఐఎన్డి మనీ ఇలాంటి అప్లికేషన్స్ ద్వారా మనం అదర్ కంట్రీస్ సంబంధించిన స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది గుడ్ అప్డేట్. అండ్ సెకండ్ మనం మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ న్యూస్ ఐఆర్ఎఫ్సి స్టాక్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ రోజు ఐఆర్ఎఫ్సి ఫాలో అయింది. దానికి మేజర్ రీజన్ గవర్నమెంట్ ఐఆర్ఎఫ్సి స్టాక్ రిలేటెడ్ గా ఓఎఫ్ఎస్ నథింగ్ బట్ ఆఫర్ ఫర్ సేల్ అనౌన్స్ చేశారు. బేసిక్ ఇది గవర్నమెంట్ అండర్ లో ఉన్న కంపెనీ. గవర్నమెంట్ కి కంపెనీలో ఆల్మోస్ట్ 86% స్టేక్ ఉంది. కానీ రీసెంట్ గా తీసుకొచ్చిన సెబీ రూల్స్ ప్రకారం ఏ కంపెనీకి అయినా సరే గవర్నమెంట్ స్టేక్ మోర్ దాన్ 75% నుంచి ఉండకూడదు. సో ఇప్పుడు అందుకని 86% లో ప్రెసెంట్ ఈ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా గవర్నమెంట్ 4% స్టేక్ ని సెల్ చేస్తుంది. నిన్న మనం చూసుకుంటే ఐఎఫ్సి షేర్ ప్రైస్ సమ్వేర్ క్లోజ్ టు 109 దగ్గర ఉంది. అండ్ ఈ ఆఫర్ ఫర్ సేల్ 104 సంథింగ్ ఈ ప్రైస్ దగ్గర అనౌన్స్ చేశారు. ఆల్మోస్ట్ 5% డౌన్ సైడ్. సో ఇప్పుడు ఈ 4% స్టేక్ అమ్మేయడం వల్ల కొత్తగా మార్కెట్ లోకి 26.13 crore షేర్స్ సెకండరీ మార్కెట్ లోకి రాబోతుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది గుడ్ న్యూస్. బేసిక్ గా ఐఆర్ఎఫ్సి ఒక మోనోపోలీ స్టాక్. ఈవెన్ దో 52-week లో ఉన్నప్పటికీ ఇది లాంగ్ టర్మ్ కి ఒక పొటెన్షియల్ స్టాక్ అండి. ఓవరాల్ 86% లో గవర్నమెంట్ ఇప్పుడు 4% అమ్మేసినా స్టిల్ ఇంకా 82% గవర్నమెంట్ కి స్టేక్ ఉంటుంది. అది కూడా సెబీ రూల్ కి అగేన్స్ట్ గానే ఉంది కాబట్టి మళ్ళీ ఇంకా 7% అమ్మాల్సి ఉంటుంది. వెరీ సూన్ అది కూడా సెల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా ఆఫర్ ఫర్ సేల్ రావడం వల్ల ఏంటంటే మన సెకండరీ మార్కెట్ లోకి కొత్తగా స్టాక్స్ వస్తాయి, లిక్విడిటీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఎలాగో గవర్నమెంట్ సెల్ చేస్తుంది కాబట్టి ఈ స్టాక్ ప్రైస్ డిస్కౌంట్ లో దొరుకుతుంది. ఒకవేళ ఎవరైనా లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే దిస్ ఇస్ గుడ్ ఆప్షన్. బట్ షార్ట్ టర్మ్ కి అయితే ఇమీడియట్ గా అయితే మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మేజర్ న్యూస్ మనం మాట్లాడుకోవాలి. ఈ రెండు పక్కన పెట్టేస్తే విచ్ ఇస్ నథింగ్ బట్ యుఎస్ గవర్నమెంట్ మళ్ళీ మన ఇండియన్ ప్రొడక్ట్స్ నథింగ్ బట్ ఇండియాలో ఉన్న సోలార్ కంపెనీస్ మీద, సోలార్ ప్రొడక్ట్స్ ఎవరైతే ఇండియన్ కంపెనీస్ సెల్ చేస్తున్నారో వాళ్ళ మీద 126% ట్యాక్స్ ని ఇంపోజ్ చేశారు. సో మన ఇండియన్ కంపెనీస్ ఏదైతే సోలార్ ప్రొడక్ట్స్ ని యూఎస్ లో సెల్ చేస్తున్నాయో వాటికి 126% ట్యాక్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల వీటిని డీల్ చేస్తున్న కంపెనీస్ లైక్ వారీ ఎనర్జీస్, ప్రీమియర్ ఎనర్జీస్ ఈ రెండు స్టాక్స్ కూడా చాలా బిగ్ లెవెల్ లో ఫాల్ అయినాయి. సో బేసిక్ ఇది కొంచెం మనకి నెగిటివ్ న్యూస్. పర్టికులర్ గా సోలార్ కంపెనీస్ కి ఇది కొంచెం నెగిటివ్ న్యూస్. అపార్ట్ ఫ్రమ్ దట్ అంత స్ట్రాంగ్ డేటా పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్ న్యూస్ అయితే లేదు మనం డిస్కస్ చేయడానికి. సో లెట్స్ మూవ్ టు ది మెయిన్ టాపిక్, ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో ఇక్కడ నిన్న మనం మాట్లాడుకున్న సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ చేంజ్ లేదు. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు క్లోజింగ్ కూడా చూసుకుంటే నిన్న మనం ఏదైతే జోన్ మెన్షన్ చేసుకున్నామో 25,400 నుంచి 25,500 ఈ 100 పాయింట్స్ రీజన్ మనకి నో ట్రేడింగ్ జోన్. మార్కెట్ ఆ జోన్ బ్రేక్ అయి పైకి వెళ్ళినప్పటికీ మళ్ళీ బ్యాక్ టు జోన్ వచ్చేసింది కాబట్టి నిన్న ఎలాగైతే ప్లాన్ చేసుకున్నామో రేపటి కూడా సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. పీసీఆర్ వాల్యూ నెగిటివ్ గా ఉంది అండ్ 25,400 దగ్గర మీకు స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 25,500 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో ఈ 100 పాయింట్స్ రీజన్ లోనే మనకి ఒక స్ట్రాంగ్ జోన్ ఉంది కాబట్టి ఈ జోన్ ఇగ్నోర్ చేసుకుని ఈ జోన్ బ్రేక్అవుట్
బట్టి రేపు ట్రేడ్ చేసుకుందాం. పెద్దగా మనం ప్లాన్ చేసుకోవాల్సిన ఏం లేదు. సేమ్ నిన్న ఎలాగైతే ప్లాన్ చేసుకున్నామో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకా పాయింట్ ఏంటంటే, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మార్కెట్స్ ఇంక్రీజ్ అయిన ప్రతిసారి కరెక్షన్ వచ్చేస్తుంది కాబట్టి ఈ 25,400 మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ లో మనకి 25,400 కనుక డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనం స్ట్రాంగ్ ఫాల్ అనేది నెక్స్ట్ 25,000 స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, అక్కడి వరకు మనం ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఏదేమైనా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత డిసైడ్ అవుదాం. సో ప్రైమరీ యాక్షన్ ఫస్ట్ 15 మినిట్స్ ఇగ్నోర్ చేసుకోండి. ఈ జోన్ బ్రేక్అవుట్ తర్వాత ట్రెండ్ డిసైడ్ చేసుకోండి. సో సింపుల్ ఒకసారి రీకాల్ చేయంటే ఈ జోన్ మనం ఇగ్నోర్ చేసుకున్నాం 100 పాయింట్స్ ని. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ అయినా గ్యాప్ ఫిల్ చేసి పైకి వెళ్ళినప్పుడు మాత్రమే బై సైడ్ ట్రేడ్స్ తీసుకుందాం. లేదా ఒకవేళ గ్యాప్ డౌన్ జరిగినా మళ్ళీ గ్యాప్ ఫిల్ చేసి ఫర్దర్ గా డౌన్ సైడ్ వస్తుంది కదా, అప్పుడు మాత్రమే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం. సింపుల్ గా చెప్పాలంటే ఈ జోన్ ఒక రిఫరెన్స్ ఆర్ బేస్ లైన్ కింద తీసుకుని ఆ జోన్ దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రమే ఆప్షన్ చైన్ లో డేటా చెక్ చేసుకుని మనం డైరెక్షన్ డిసైడ్ అవుతాం. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే రీసెంట్ డేస్ లో మార్కెట్స్ వన్ డే పాజిటివ్ గా రియాక్ట్ అయితే నెక్స్ట్ డే నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంది. నిన్న నెగిటివ్ గా క్లోజ్ అయిన మార్కెట్స్ ఈ రోజు గ్యాప్ అప్ అయింది, మరి గ్యాప్ డౌన్ అవ్వచ్చు. ఇలా అన్సర్టెనిటీ ఉన్నప్పుడు పొజిషనల్ ట్రేడింగ్ ఆర్ బీటీఎస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక హోల్డింగ్స్ చేస్తున్నట్లయితే F&O లో ఆ యాక్టివిటీని కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఓన్లీ ఇంట్రాడేకి మీ పొజిషన్స్ ని లిమిట్ చేసుకోండి. సో సెన్సెక్స్ లో కూడా సేమ్ స్ట్రక్చర్ అండి. ఈవెన్ దో మార్కెట్ ఇంక్రీజ్ అయినప్పటికీ మళ్ళీ బ్యాక్ టు సేమ్ జోన్ కి వచ్చేసింది. ఇక్కడ మనకి 82,000 దగ్గర నుంచి 82,200 వరకు మనకు ఒక నో ట్రేడింగ్ జోన్ ఉంది. ఈ 200 పాయింట్స్ రీజన్ ఇగ్నోర్ చేసుకుందాం అండ్ ఆ 200 పాయింట్స్ రీజన్ బ్రేక్అవుట్ బట్టి రేపు ట్రేడింగ్ యాక్టివిటీ డిసైడ్ అవుదాం. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ 200 పాయింట్స్ రీజన్. సో సేమ్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే ఆల్మోస్ట్ నిన్న మనకి హై పాయింట్ లో పాయింట్ మార్క్ చేసుకుంది ఒకసారి. సో ఇన్సైడ్ బార్ క్యాండిల్ లో ఉంది బ్యాంక్ నిఫ్టీ కూడా. సో కంప్లీట్ సైడ్ వేస్ మార్కెట్, స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ, స్ట్రాంగ్ సెల్లింగ్ యాక్టివిటీ విట్నెస్ చేయాలి. ఇలాంటప్పుడు మనం ఏదైనా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఓన్లీ స్ట్రాంగ్ లెవెల్స్ దగ్గర ఫోకస్ చేయాలి. ఇక్కడ మనకి కనిపిస్తున్న స్ట్రాంగ్ లెవెల్ 60,500 రీసెంట్ స్వింగ్ లో అండ్ స్ట్రాంగ్ సపోర్ట్. మేబీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు ఇక్కడ మనం ఏదైనా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. లేదనుకుంటే ఇంట్రాడే హై పాయింట్ 61,400 మనకి క్లియర్ గా అప్ సైడ్ బ్రేక్ అయితే అప్పుడు లాంగ్ పొజిషన్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ ఈ జోన్ ఇగ్నోర్ చేసుకుని ఈ జోన్ బ్రేక్అవుట్ బట్టి మనం డైరెక్షనల్ ట్రేడింగ్ డిసైడ్ చేద్దాం. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్ ఇనిషియల్ గా పాజిటివ్ గా రియాక్ట్ అయినప్పటికీ మధ్యాహ్నం నుంచి సెల్ ఆఫ్ వచ్చేసింది అండ్ మార్కెట్స్ లో స్ట్రాంగ్ పాజిటివ్ న్యూస్ అయితే ఎక్కడ కనిపించట్లేదు, కంప్లీట్ నెగిటివ్ న్యూస్ లో కనిపిస్తున్నాయి. సో ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ కెన్ బి ద సెల్లింగ్ ఆపర్చునిటీ అండ్ ఓవర్ నైట్ లో కూడా సెంటిమెంట్స్ కంప్లీట్ గా రివర్స్ అయిపోతుంది. కాబట్టి రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 15 మినిట్స్ ఇగ్నోర్ చేసుకుని మనం ఏదైతే బేస్ లెవెల్స్ అనుకున్నామో ఆ బేస్ లెవెల్స్ వచ్చిన తర్వాత మాత్రమే ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే బెటర్. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.